తరువాయే మరి ఈ సినిమాలో మన హేమ గారు మంచి క్యారెక్టర్ చేశారు. హేమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే అభి గారిని 2 పంప్ సెట్స్ తో వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫుల్ ఖుషి నువ్వు ఇప్పుడు. హేమ గారు ఈ సినిమాలో మేయర్, జాగ్రత్తగా ఉండు. ఓకే, నమస్తే. నన్ను స్పీడ్ బ్రేకర్ లెక్క పెట్టిరు మధ్యలో. రౌడీజం చేస్తావు ఏం సంగతి? నేను రౌడీనే కదా, మళ్ళీ ఇజం చేయడం ఏంటి? ఇది ఫ్యాక్టే, దీనికి పంపు అవసరం లేదు. ఓకే, అందరికీ నమస్కారం అండి. విజేంద్ర ప్రసాద్ గారి గురించి పంపు కొట్టడానికి అయితే నేను ఇక్కడికి రాలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో నేను మెంబర్ కాపోవచ్చు, కానీ ఆయన తీసిన ప్రతి సినిమాలోనే నాకు వేషం ఇచ్చారు. సో ఆయన రాసిన సినిమాల్లోనే ఇచ్చారు. రాజమౌళి గారు, శ్రీవల్లి గారు కూడా ఏదన్నా క్యారెక్టర్ ఉంటే హేమకి సూట్ అవుతుందంటే పిలిచి మరీ నన్ను ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ. తర్వాత బాహుబలి ఏడున్నావు? ఓకే, నెక్స్ట్. సో నువ్వు పంపు కొంచెం దూరంగా కొట్టు, దగ్గర కొట్టుకు. ఓకే, ఆల్రెడీ నేను లావుగా ఉన్నాను, డైటింగ్ చేస్తున్నాను. నువ్వు కొడితే మళ్ళీ నేను లావు అయిపోతాను. అలాగే ఈ డైరెక్టర్ గారి సినిమా యూత్కి బాగా నచ్చుతుందండి. ఈయన నాకు తెలిసి 16 నుంచి ఒక 20 ఇయర్స్ లోపల ఆగిపోయారు ఆయన. ఆ తర్వాత పెరగలేదు. సో దానికి కారణం ఈ సినిమా చూస్తే అభి కూడా నాకు ఓటేస్తాడు, గాలి కొట్టడం మానేస్తాడు. పగిలిపోతుంది అక్కడ. తర్వాత 2-3 స్టోరీస్ నైట్ షూటింగ్లు చేసేవాళ్ళం. టైంపాస్కి బోర్ కొట్టకుండా ఉండడానికి ఆయన నాకు 2-3 కథలు చెప్పారు. అవన్నీ చాలా డిఫరెంట్ స్టోరీస్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి చాలా హెవీగా ఉన్నాయి ఆ స్టోరీస్ అన్నీని. మరి ఆయన అన్నీ ఎప్పుడు తీస్తారో నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ అండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ అందరూ కూడా. మీ అందరికి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వెళ్ళి థ్యాంక్ యూ హేమ గారు, థ్యాంక్ యూ.